వెంటనే ఆదాం ఏం చేశాడంటే, నువ్వు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ తెచ్చిస్తే తిన్నాను అని హవ్వ మీద తోసేశాడు. ఆయన తప్పించుకున్నాడు. ఆ తర్వాత హవ్వ ఏం చేసింది? మన సర్పం మోసపుచ్చింది, సర్పం చేసింది, ఈమె తప్పించుకుంది. సర్పం అక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, చాలా మంది బోధకులు సర్పంలో సాతాను ప్రవేశించి అవను మోసగించింది అని చెప్తారు. వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఇక్కడ సర్పము, సాతాను, అబద్ధ ప్రవక్త ముగ్గురు ఒకటే అయినప్పటికీ ఇక్కడ మాత్రం సర్పం మాత్రమే పనిచేస్తుంది. ఎందుకు అంటే, ఆదాము అవ్వ మీద చెప్పినట్టుగా, అవ్వ సర్పం మీద చెప్పినట్టుగా, సర్పంలో ఒకవేళ సాతాను ప్రవేశించింటే సర్పము సాతాను మీద చెప్పేస్తుంది అది ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, అది హృదయపూర్వకంగా, అది ఉద్దేశపూర్వకంగా అక్కడ మనుషులను పాపంలో పడేయాలని యుక్తిగా ప్రవర్తించి అక్కడ ఆ కార్యం జరిగిస్తుంది కనుక, తనే చేస్తుంది కనుక, అది ఎవరి మీద కూడా నెపం మోపట్లేదు, నింద వేయట్లేదు, దొరికిపోయింది. బైబిల్ అంతట్లో కూడా మొట్టమొదట మాట్లాడినటువంటి ఒక జంతువు ఏదైనా ఉంది అంటే అది సర్పం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అంటే టీచింగ్, బోధ చేసింది ఎవరు అంటే సర్పమే. సర్పము, తర్వాత సాతాను, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త ముగ్గురు కలిసి పనిచేసినట్టుగా ఎక్కడ కూడా బైబిల్లో లేదు. వీళ్ళు వేరువేరుగానే పనిచేస్తూ వచ్చారు, కానీ వీళ్ళు వేరు కాదు. వీళ్ళు ఒక మన భాషలో చెప్పాలంటే దుష్ట స్నేహితులు అని చెప్పుకోవచ్చు. మీరు చూడండి, ఆది కాండంలో అవలు మోసం చేసిన సర్పం మోసం చేసింది. యోబు కాలంలో యోబును బాధించింది ఎవరు? అపవాది అంటే సాతాను. ఆ తర్వాత ఫ్యూచర్లో మన తర్వాత అబద్ధ ప్రవక్త అనేవాడు వస్తాడు. వీళ్ళు ముగ్గురు కూడా వేరువేరు సమయాల్లో, వేరువేరు టయాల్లో వేరువేరుగా పనిచేస్తారు, కానీ ముగ్గురు లక్ష్యం ఒకటే. ఆ తర్వాత మనకు వీళ్ళు ముగ్గురు కూడా కలిసి పనిచేసేటువంటి కాలం ఒకటి వస్తుంది. శ్రమల కాలంలో వీళ్ళు ముగ్గురు కూడా, సర్పము, ఆ తర్వాత అబద్ధ ప్రవక్త, ఆ తర్వాత అపవాది, అంటే ముగ్గురు కూడా కలిసి పని చేసేటువంటి కాలం ఒకటి ఉంది, అదే శ్రమల కాలం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అవని మోసం చేసింది మాత్రం కేవలం సర్పం మాత్రమే.